ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం సత్రంపాడు వాస్తవ్యులు సహోదరి పల్లెపాగు రమాదేవి గారు, వెస్లీ రాజ్ కుమార్ గారు, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని, కుమారుడు కౌశిక్ రాజ్ కుమార్ ప్రభువు కుటుంబంలో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ సహకారం అందించారు. రమాదేవి గారికి ప్రభువు పెద్ద ప్రమాదం, రోడ్ యాక్సిడెంట్ తప్పించి భద్రతనిచ్చినందుకు రాజ్ కుమార్ గారు కృతజ్ఞతగా ఈ ఎపిసోడ్ సహకారాన్ని ఇచ్చారు. ప్రభువు ఈ చిన్న కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రభు, వందనాలు, స్తోత్రాలు. మీ దాసురాలు రమాదేవి గారిని ప్రమాదం నుండి తప్పించి మేలు చేశారు. వెస్లీ గారు ఇచ్చిన సహకారం కొరకు కృతజ్ఞతలు. కుమార్తె ఇందిరా ప్రియదర్శిని, కుమారుడు రాజ్ కుమార్లను దీవించండి. మీ బిడ్డలను కనికరించినందుకు కృతజ్ఞతలు. దేవా, వాక్యాలు వింటున్నాము, మా జీవితాల్లో క్షేమము అనుగ్రహించండి. ప్రభు, మీ దివ్య హస్తానికి మమ్మలను సమర్పించుకుంటున్నాము. ఈ మాసము 31 దినాలు ఎపిసోడ్ సహకారులుంటే మేము చెల్లించవలసినవి కొంతైనా ఉపశమనం కనుక కృప చూపండి. నిన్ను మేము ప్రత్యేక కోణంలో వీక్షించగలుగుతున్నాము. ధన్యవాదములు ప్రభు. మహిమ పొందండి, మేలు కలుగ చేయండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మీరు తెరిచి లూకా శుభవార్త 14వ అధ్యాయం 25వ వచనం మీ ఎదుట ఉంచుకొనండి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారు తట్టు తిరిగి మాట్లాడుతున్నారు. బహుజన సమూహాలు ఆయనతో కూడా వెళ్ళుచూ ఉన్నారు. నౌ గ్రేట్ క్రౌడ్స్ అకంపనీడ్ హిమ్ అండ్ హీ టర్న్డ్ అండ్ సెడ్ టు దెమ్, గ్రేట్ క్రౌడ్స్ అకంపనీడ్. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే మాట. యేసు ఎక్కడ ఉంటే అక్కడ జన సమూహాలు ఉండేవారు. యేసు మహా గొప్ప నాయకుడు, ఆధ్యాత్మిక నాయకుడు. ఆయన నాయకత్వం సుబోధతో కూడిన నాయకత్వం, శక్తితో కూడిన నాయకత్వం, రాజీ పడే నాయకత్వం కాదది. అందుకే ప్రజలు అట్రాక్ట్ అయ్యారు. ఆధ్యాత్మిక నాయకుడు యేసు. వారు యేసును వెంబడిస్తూ నిత్య జీవాన్ని, అటువలనే సమస్యల పరిష్కారాలను, స్వస్థతను అనుభవిస్తూ వచ్చారు. ప్రభువు చెబుతున్న మాట, ఎవడైనను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, తన పిల్లలను, తన అన్నదమ్ములను, తన అక్క చెండులను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కాడు. ఒక్క మాట మీరు గుర్తించండి. దేవుని యొక్క వాక్కు అర్థం గ్రహించక అపార్థం చేసుకుంటే మనకే నష్టం. యేసు ప్రభు ఏం చెబుతున్నాడు? ద్వేషించమని చెబుతున్నాడా? ఈ వచనం అలాగే కనిపిస్తోంది కదా అని వాదించవచ్చు. ద్వేషించుకోవాలట. అన్నదమ్ములను ద్వేషించాలి, తల్లిదండ్రులను ద్వేషించాలి, పిల్లలను ద్వేషించాలి, అక్క చెల్లెలను ద్వేషించాలి. అప్పుడే వాడు నాకు మంచి శిష్యుడు. ఈ మాట ఎవరితోనైనా పంచుకుంటే దీని అర్థాన్ని తెలుసుకోకుండా, ఈ మాట వెనక ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోకుండా ఎవరైనా ఈ మాట వింటే ఏమనుకుంటారు? ఎవరైనా ఈ మాటను ద్వేషించండని యేసు చెబుతున్నాడు
ద్వేషించండి, భార్యను ద్వేషించండి, పిల్లలను ద్వేషించండి, అక్కలను ద్వేషించండి, చెల్లెళ్లను ద్వేషించండి, అన్నాలను ద్వేషించండి, తమ్ముళ్ళను ద్వేషించండి, తల్లిని ద్వేషించండి, తండ్రిని ద్వేషించండి, అప్పుడే నాకు శిష్యులవుతారు అని యేసు చెప్పాడు. అపార్థం. ఇక్కడ ప్రభు ఏం చెబుతున్నాడు? మనుషులు వక్రీకరణ ఎలా చేస్తున్నారు, ఇది మనం గమనించాలి. ఎవడైనాను నా యొద్దకు వచ్చి, రైట్, అర్థం చేసుకోండి, నా యొద్దకు వచ్చిన వాడు, ఇఫ్ ఎనీ వన్ కమ్స్ టు మీ, ఇఫ్ ఎనీ వన్ కమ్స్ టు మీ అండ్ డస్ నాట్ హేట్ హిజ్ ఓన్ రిలేటివ్స్, ఫాదర్, మదర్, బ్రదర్, వైఫ్, చిల్డ్రన్, అంటే నా యొద్దకు వచ్చిన వాడు తన ప్రాణంతో సహా సమస్తమును తృణప్రాయముగా విసర్జించుకొనవలెను. వై? ఎందుకో? టు ఇన్హెరిట్ ద ఇటర్నల్ లైఫ్, you need to understand why God has brought you into this world. What was the God's plan for you in your life? నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది, దేవుని ఉద్దేశములు ఏమై ఉన్నవి, అవి నీవు తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం పూర్తిగా గ్రహించగలిగే సత్యం చెబుతున్నాను, వినండి. దేవుని ప్రణాళిక నెరవేర్పులో దేవుని డిజైన్ ఇండివిజువల్గా ఇవ్వబడింది. జాగ్రత్తగా వినండి. నా యొద్దకు వచ్చిన వాడు, నా శిష్యుడుగా ఉండదలిచిన వాడు, అర్థమవుతుందా? నాట్ ఆల్ ద పీపుల్. నా యొద్దకు వచ్చి నా శిష్యుడిగా ఉండాలనుకున్నవాడు ఈ రక్త సంబంధం విషయమైనటువంటి బంధ బాంధవ్యాలు నుండి విడుదల పొందినవాడు కావలెను. అర్థమైందా? అది ఇక్కడ అర్థం. ఇప్పుడు నేనున్నాను, నేను దేవుని సేవకు సమర్పించుకున్నాను. నాకు తల్లిదండ్రులు ఉన్నారు, భార్య ఉంది, బిడ్డలున్నారు, అక్కలున్నారు, సోదరులు ఉన్నారు, అందరూ ఉన్నారు. నాకు ప్రాణం ఉంది. ఇవన్నీ ద్వేషించుకోవాలి అంటే ఏమిటి అర్థం? టు ఫాలో గాడ్, నథింగ్ షుడ్ బి హిండరెన్స్ టు ద వే ఆఫ్ గాడ్. నేను దేవుని వెంబడిస్తున్నప్పుడు ఇవి అడ్డం కాకూడదు. వీళ్లను, ఏది, తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అమ్మ, నాన్న, ఇవన్నీ, బిడ్డలు, భార్య, ఇవి ఏవి కూడా దేవునికి మనకు మధ్య రాకూడదు. ఈవెన్ యువర్ లైఫ్, నాట్ ఓన్లీ వైఫ్ బట్ యువర్ పర్సనల్ లైఫ్, నీ జీవము, నీ ప్రాణము కూడా నువ్వు ముఖ్యంగా ఎంచుకోకూడదు. గాడ్ అండ్ హిజ్ మిషన్, దేవుణ్ణే ముఖ్యంగా ఎంచుకోవాలి. ఆయన శిష్యుడు నీవు. కనుక డిసైపుల్షిప్ ఇట్ కాస్ట్స్ మచ్. శిష్యరికం చేయటం సామాన్య విషయం కాదు, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్, ఆప్షనల్ హెల్ప్, బట్ డిసైపుల్షిప్ ఈజ్ డిఫరెంట్. శిష్యరికం చేయటం అంటే మోయటమే ఒక విధంగా. ఫ్రెండ్షిప్లో షేరింగ్ ఉంటుంది, డిసైపుల్షిప్లో షేరింగ్ ఉండదు, బేరింగ్ ఒకటే ఉంటుంది. యూ వాంట్ షేర్ బట్ యూ విల్ బేర్, యూ మస్ట్ బేర్. ప్రభువును భరించటమే, మొయ్యటమే భుజాల మీద పెట్టి, వాడే శిష్యుడు. అలాంటి వాడు ఈ లోక సంబంధమైన బాంధవ్యాల చేత ముడిపెట్టబడి, ప్రేమించి, వాటికి లోబడి ఆయనను, ఆయన వెంబడించడాన్ని పక్కన పెట్టకూడదు. అది ఆయన చెప్పింది. ఉదాహరణ యేసునే తీసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు తాను దేవుని పని మీద వచ్చాడు, దేవుని పని నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన తీసుకోండి. ఆయన పజిల్ ఏమిటంటే, తల్లి ఆయనను యోహాను సువార్త 2వ అధ్యాయంలో, నాయనా వీళ్ళకి సహాయం చేయండి, అమ్మ నా సమయం ఇంకా రాలేదు, అక్కడ తాగల, నాతో నీకేం పని అని అడిగాడు. ఏ తల్లిని అంత కోపం తెచ్చుకోవాలి, నాతో నీకేం పని అంటే మరియమ్మకు కోపం రాలేదు. ఎందుకంటే ఆయన దేవుని పని మీద వచ్చినవాడు.
తన 12వ ఏటనే శాస్త్రుల పరిచయులతో ధర్మశాస్త్రోపదేశకులతో వాగ్యుద్ధం చేస్తూ చెప్పాడు, అమ్మా నా తండ్రి పని మీద ఉండాలని మీరు ఎరగరా? నాయనా నాకు మీ తండ్రికి ఇట్లా చేసావేంటి అని చెప్పి ఆవిడ మరియా అడిగినప్పుడు నా తండ్రి పని మీద ఉండాలి నేనని నీవెరగవా అమ్మా? కనుక జీసస్ ఈజ్ ఆన్ ద జాబ్ ఆఫ్ హిస్ ఫాదర్. తన సొంత తండ్రి మీద తాను ఆ పని మీద ఆయన ఉన్నాడు. ఈ మాట మనం ఎన్నడూ కూడాను మర్చిపోకూడదు. దేవుడు పంపిన పని మీద యేసుక్రీస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తల్లిని ప్రియంగా ఎంచుకోవాలా, బాధ్యతలు నెరవేర్చాడు. దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ అండ్ ద వర్క్ ఆఫ్ గాడ్ యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్ షుడ్ నాట్ బి ద హర్డిల్. వాళ్ళు ఆటంకం కాకూడదు నీ సేవకు. దేవుని యొక్క ప్రణాళికలో సేవ నెరవేర్చడంలో మనకు ఏ రిలేషన్షిప్స్ అడ్డం కాకూడదు. అందుకనే ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాముకు దేవునికి మధ్యన వచ్చిన కుమారుడి విషయంలో దేవుడు పరీక్ష గురి చేశాడు. ఇది మీరు గుర్తెరగాలి. అబ్రహామునకు దేవునికి మధ్యన 100వ సంవత్సరంలో అబ్రహాముకు జన్మించిన ఇస్సాకు యవ్వనస్తుడైన తర్వాత అతని మీద ప్రేమ పెరిగింది. ప్రభు దగ్గరకు వచ్చాడు, ప్రభు మార్గంలోకి వచ్చాడు అబ్రహాము. ఇప్పుడు కుమారుడు వచ్చాడు. ఈ కుమారుడిని ఎక్కువ ప్రేమిస్తాడా, నన్ను ఎక్కువ ప్రేమిస్తాడా? అక్కడ టెస్ట్ పెట్టాడు దేవుడు మోరియా పర్వతం మీద. అబ్రహాం పాస్ అయ్యాడు. కుమారుని మీద కత్తి దించడానికి కూడాను వెనకాళ్ళ. అర్థమైందా విశేషం? కాబట్టి తన ప్రాణాన్ని సైతం ప్రేమించుకోక తృణప్రాయంగా ఎంచుకొని ప్రభువుని వెంబడించడం, సేవించడం ఉత్తమమైనటువంటి మార్గం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని, దేవుని వెంబడించుట, దేవుని చిత్తం నెరవేర్చుటలో ఎన్నడూ కూడాను నీవు వెనుకంజ వేయకూడదు. మీలో ఎవడైనా ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించడానికి కావలసినది తన వద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొన్ని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగించబోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టాడు కానీ కొనసాగించలేకపోయాడని ఎగతాళి చేస్తారు కదా. నేను ప్రేమసాక్షి టీవీలో వాక్యం ప్రారంభించాను. ఇప్పటికీ 2.5 నెలలు దాటిపోయింది. డబ్బు లేదు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కంపారిజన్ చెబుతున్నాను. గోపురము కట్టువాడు కట్టేటప్పుడు వెనక్కి ముందు చూసుకుంటాడు, ఎంత డబ్బు ఉంది, ఎంత మెటీరియల్, ఎంత చేయగలం. ఎందుకంటే అది కట్టలేకపోతే ప్రజలు నవ్వుతారు కదా, ప్రజలు ఆగిపోతే నవ్వుతారు కదా. ఇది మినిస్ట్రీకి సంబంధించింది కాదు, ఇది సేవకు సంబంధించి ఈ అప్లికేషన్ కుదరదు. స్టెఫెను ఒక్క ప్రసంగమే చేశాడు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో చనిపోయాడు. కనుక నాకులాగా 5,000 6,000 ప్రసంగాలు పేతురు గారు కూడా చేయలే, పౌలు గారు కూడా చేయలే. కాబట్టి వాళ్ళు చేసిన ప్రసంగాలు సరిపోలేదా? ప్రపంచానికంటే సరిపోయినాయి. కాబట్టి మనమేమనుకుంటామంటే హ్యూమన్ థింకింగ్లో స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ని కౌంట్ చేస్తాం, అక్కడే దెబ్బతింటాం. గోపురం కట్టేటప్పుడు లెక్క పెట్టాల్సిందే, ఎందుకంటే అది ఆగిపోతే కనుక సమస్య ఉందని. దైవ సేవ దగ్గరకు వచ్చేటప్పటికి లెక్కట్టాకి లేదు. గాడ్ కెన్ మిరకల్స్లీ కంటిన్యూ హిజ్ వర్క్స్. ఇట్ ఈస్ డామ్ షూర్ కరెక్ట్. ఈ మాట మనం తెలుసుకోవాలి. లెక్క చూసుకుని దాని పునాదులు వేసి ఒకవేళ కట్టలేకపోతే జనం ఎగతాళి చేస్తారు కదా. మరియు ఏ రాజైనను మరి యొక్క రాజుతో యుద్ధం చేయబోయినప్పుడు 20,000 మందితో వచ్చు వారి మీదకి 10,000 మందితో ఎదిరింపు శక్తి కలదోలేదు కూర్చుని మొదట ఆలోచింపడా? శక్తి లేకపోతే దూరంగా ఉన్నప్పుడే వెళ్ళి రాయబారం పంపి సమాధానం చేసుకుంటాడు కదా. ఆ ప్రకారం మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కాడు. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టనివాడు. ఆ ప్రకారం అన్నాడు. ఏముంది ఆ ప్రకారం పైన? ఏముంది ఆ ప్రకారం పైన? రాజు యుద్ధానికి వచ్చాడు 20,000 మందితో, మన దగ్గర 10,000 మందే ఉన్నారు, శక్తి చాలదు, వెళ్ళి సమాధానం పడుతున్నాం అన్నాడు. దానిలో ఆ ప్రకారమే మీలో తనకు కలిగింది విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కాడు అన్నప్పుడు ఏమిటి అర్థం?
10,000 మందితో వెళ్ళి చేయలేం కనుక సమాధాన పడతావు అని అన్నాడు. కనుక ఏం నేర్చుకోవాలి మనం ఇక్కడ? ప్రభువును వెంబడించుటకు కలిగిన ఆటంకాలన్నీ వెంబడించాలి. ప్రభువును మించిన శక్తిమంతుడు లేడు కనుక ఆయనతో సమాధానం పడాలి. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేనివల్ల సారం కలుగుతుంది? సాల్ట్ ఈజ్ గుడ్, బట్ ఇఫ్ సాల్ట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ టేస్ట్, హౌ షాల్ ఇట్స్ సాల్టీనెస్ బీ రెస్టోర్డ్? నో. ఒకసారి ఉప్పుకు సారం పోతే మళ్ళీ దేంతో సారం వచ్చేట్టుగా చేయగలుగుతావు? దేంతో చేయలేము. ఉప్పు సముద్రపు ఒడ్ల మీద బయట మళ్ళు కడతారు. నేను మచిలీపట్నంలో చూశాను. ఆ నీరు ఇంకిపోయేట్టు చేస్తారు. ఆ తర్వాత అది సూర్యరశ్మికి అది బిల్డ్ అయ్యి ఉప్పుగా తయారవుతుంది. ఆ మళ్ళులో నుంచి ఉప్పు తీసుకొచ్చి అమ్ముతారు. ఆ నీరు భూమిలో ఇంకెప్పుడు సూర్యరశ్మికి ఆ రసాయన చర్య జరిగి అది సాల్ట్గా మారిపోతుంది. ఆ ఉప్పుని తెచ్చి గల్లుప్పు అని చెప్పి మనకు అమ్ముతూ ఉంటారు. అది నిస్సారం అయిపోయింది అనుకోండి, దానిలో ఉప్పు రావట్లేదు అనుకోండి, కనబడుతోంది కానీ అందులో సారం లేదు. కాబట్టి పైకి మనిషి కనబడితే చాలదు, దేవునికి లోపల సారం ఉన్నవాడు కావాలి. కానీ ఉప్పులోని సారం లేకపోతే ఉప్పు బయట పారవేయబట్టానికి తప్ప దేనికి పనికిరాదు కదా. ఎరువుకైనా పనికిరాదు, భూమికైనా పనికిరాదు, దేని స్టోర్ చేయాల పనికిరాదు, బయట పారవేస్తారు. కాబట్టి నువ్వు బతుకున్నావు, నీలో ఆధ్యాత్మిక సారం ఎంతుంది? సారం ఉన్నదా? ఇతరులను సంతోషపెట్టు సారము, ఇతరులకు రుచి చూపించే సారం ఉందా? అలా లేకపోతే తీసి అవతల బారేస్తారు. ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నాను, రోజు కూడా వాక్యం చెబుతున్నాను. దేవుని యొక్క వాక్కు నేను మీ ముందు ఉంచలేకపోతే ఏం చేస్తారు? టీవీ ఛానల్ కట్టేసి ఇంకో దానిలోకి షిఫ్ట్ అయిపోతారు. అవునా కాదా? కాబట్టి సారం ఉండాలి. జీవితానికి ఒక సారము కావాలి. ఆ సారము ఆధ్యాత్మికత, అంతరంగ లక్షణాలు. అవి లేకపోతే నువ్వు బ్రతికి అనవసరం. సేవలో ఉండి దేవుని సేవకుడుగా ఉండి అంతరంగంలో సేవక లక్షణాలు, ఆ విలువలు లేకపోతే నువ్వు సేవకుడు ఎట్లా అవుతావు? నీ అంగీగా ఉండొచ్చుగాక. పోలీసు ఆయన డ్రెస్ వేసుకొని చాలా క్యాప్ పెట్టుకొని మంచి పిస్తోలు నడుం కేలాడ తీసుకొని దొంగను చూసి పారిపోతే ఇక పోలీసు వాడు వాళ్ళ ప్రయోజనం ఏముంటుంది? కానీ పోలీస్ ఇస్ పోలీస్, సింపుల్, దట్స్ ఆల్. ఆ డ్రెస్ వేసుకొని గన్ను పెట్టుకొని తిరిగితే ఆయన దర్పం వేరు. బయట దర్పం చూడద్దు, లోపల అంతరంగంలో దమ్ము చూడాలి. 10 మంది తగవైందంటే తోసి అవతల బారేసి లా అండ్ ఆర్డర్ని రెక్టిఫై చేయగలిగేటువంటి వాడు పోలీసు అవుతాడు. కనుక అది పోయిందనుకోండి, లోపల ఆ సారా పోతే దేనికి పనికి వస్తాడు? ఉట్టి డ్రెస్ వేసుకొని రోడ్డు మీద నిలబడ్డా పనికి వస్తాడు. కౌంట్కి పనిచేస్తాడు తప్ప పనికి పనిచేయడు. అలాగున ప్రతి మనిషిలో సారం ఉండాలి. ఆ సారం మారు మనసు, ఆ సారము దేవుని కొరకైన కమిట్మెంట్. కనుక నేను దేవుని పని చేద్దాం అనుకున్నా, చేయాలి అంతే, దానిలో మార్పు లేదు. ఉప్పు నిస్సారం అయితే పనిచేయదు. ఇవాళ నేను 10 ఛానల్స్లో నా వాక్య ప్రసారాలు ఎడుతున్నాయి. 5 ఛానల్స్లో ఎవ్రీడే మాట్లాడుతున్నా. ఇంకా 1-2 ఛానల్స్ పెంచాలనుంది, ధైర్యం చాలటలేదు, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈ ఛానల్స్లో వెళుతున్నప్పుడు ఎటువంటి వాక్యోపదేశం వెళుతుందో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రజలకు ఇస్తూ సడన్గా ఆగిపోయాను అనుకోండి, రోజు 2.5-3 గంటల వాక్యాలు చెప్పేవాడిని ఆగిపోయాను అనుకోండి, నష్టపోయేది నేనా? అయినా నేను నష్టపోతాను. ఒక జలగలిగిన బావిలో జల ఊరుతుండగా నీరు తీయకపోతే ఏమవుద్ది? కొంతకాలానికి జల డెడ్ అయిపోతుంది, జల నిర్జల అయిపోతుంది. కనుక అది ఊరేడి నీటి బొగ్గగా ఆ సారము మనలో ఉండాలి. ఆ సారం లేకపోతే నీలో పిరికితనం వస్తుంది, నీలో అనుమానం వస్తుంది, నీలో అడ్జస్టింగ్ నేచర్ వచ్చేస్తుంది. అన్నిటికీ రాజీ పడిపోదాం. నో, క్రిస్టియన్ పవర్ఫుల్గా బతకాలి. క్రైస్తవుడు
పవర్ఫుల్గా బ్రతకాలి. చెవులు కలిగిన వాడు వినటానికి వినుగాక, చెవులు కలిగిన వాడు వినుగాక. ఏమిటి దాని అర్థం? చెవులు లేనోడెవరు? కానీ విని గ్రహించి దాని ప్రకారం నడుచుకునేవాడు కదా చెవులు గలవాడు అంటే అర్థం. కంటికి కనబడుతున్న చెవులుంటే సరిపోయిందా? హృదయంలో వినిపించుకొని మార్పు చెందేటువంటి చెవు లేకపోతే నీకు ఏమిటాయా దానివల్ల ప్రయోజనం? ఏమీ లేదు, ఏమీ లేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక 15వ అధ్యాయంలోనికి వెళదాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వస్తూ ఉండగా, కెన్ యూ అలౌ దెమ్? సుంకరులు పాపులు వాక్యం వింటాకు వస్తున్నారట. ఒక డ్రంక్ ఫెలో మన మందిరంలో వచ్చి ఎదర్ లైన్లో కూర్చొని ఊగుతూ తూగుతూ వాగుతూ ఉంటే కెన్ యూ బేర్ దాట్? బట్ జీసస్ అలౌడ్ రాంగ్ పీపుల్ ఇన్ రైట్ ప్లేస్. గాడ్ అలౌడ్ రాంగ్ పీపుల్ ఇన్ రైట్ ప్లేస్. వాళ్ళకి అర్హత లేదు ప్రభు సన్నిధికి రావటానికి, కానీ గాడ్ అలౌడ్ దెమ్ విత్ లవ్. దేవుడు వారిని ప్రేమతో అంగీకరించి లోపలికి అనుమతి ఇచ్చాడు. ఆయన బోధ వింటే వాళ్ళు మారుతారు. పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేస్తున్నాడు. సుంకరులు పాపులు ఆయన బోధ వింటాకు వస్తే ప్రభు వాళ్ళని చేర్చుకున్నందుకు వీళ్ళేమంటున్నారంటే పరిసయ్యులు శాస్త్రులు పాపులను చేర్చుకుని వారితో భోజనం చేస్తున్నారని సణుక్కున్నారు. ఇది చేయొచ్చా? సణుక్కోవచ్చా తోటి మానవుణ్ణి? ప్రభువు తాను శాస్త్రులు పరిసయ్యులు ఎదుట సుంకరులను చేర్చుకున్నాడు. సుంకరులు అవుట్కాస్ట్ పీపుల్. వాళ్ళు పక్కన పెట్టేస్తాం, ఎందుకంటే వారి వృత్తి పన్ను వసూలు. ఈ పన్ను వసూలు చేసేవాళ్ళు శత్రురాజ్యమైన రోమా ప్రభుత్వం కింద పనిచేస్తూ ఉంటారు. దానికే స్వజన డబ్బు తీసుకుని వెళ్ళి పిండి మరీ తీసుకెళ్ళి అక్కడ కడతా ఉంటారు. అందుకని సుంకర్లు అంటే దే హేట్ దెమ్. దే వర్ హేటెడ్ బై ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేల్ జనాంగం తమ దగ్గర ట్యాక్స్ వసూలు చేసి రోమన్ గవర్నమెంట్కి ఇచ్చే వాళ్ళని అసహించుకునే వాళ్ళు. అందుకని వాళ్ళు సుంకరులతో పోల్చారు. అట్లాంటి సుంకరులు పరిసయ్యులు సణుక్కున్నారు. పాపులను చేర్చుకుంటున్నాడు ఈయన. పాపులను చేర్చుకోవద్దా? అబ్బాయి లేదండి చేర్చుకోవద్దు. కానీ వాక్యం చెప్తుంది పాపులను చేర్చుకోండి, వాళ్లకు ప్రభువుని గురించి నేర్పండి, వారు రక్షించబడేటట్లుగా సహాయం చేయండి. గొనుక్కోకండి. ప్రభు పాపులతో భోంచేశాడని కొనుక్కున్నారట. అంటే ఏమిటి ఇక్కడ అర్థం అంటే సుపీరియారిటీ కాంప్లెక్స్. ఈ జాతి కంటే మా జాతి గొప్పది, అదనమాట. వర్గ పోరాటం, కుల పోరాటం. మా కులమే గొప్పది, మా ప్రాంతమే గొప్పది, మా జనమే గొప్పోళ్ళు, మేమే తెలివిగలవాళ్ళం, మేమే ధనవంతులం కావాలి, మా పిల్లలే పైకి రావాలి. ఏమిటండి ఇది? ఆలోచన చేయాలి. దేవుడంటే ఏమనుకుంటున్నారు? వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? కనుక యూ నీడ్ టు అడ్మిట్ సఫరింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో శ్రమానుభవాలు వచ్చినప్పుడు ఆహ్వానించడం ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావు అప్పుడు ధన్యుడు అవుతావు. పాపులను చేర్చుకొని వారితో భోజనం చేస్తున్నాడు సనుక్కున్నారు. పాపులను చేర్చుకొని వారితో భోజనం చేస్తున్నాడు సనుక్కున్నాడు. నేను మచిలీపట్నంలో ఒక రోజున ఒక లంచ్ టైంలో ఒక హోటల్కి పోయాను. ఒక భిక్షగత్తి ఒక ఆమె రోడ్డు మీద నిలబడి ఉంది. అంతకు ముందు రోజు కూడా ఆ హోటల్లో నేను భోజనం చేశాను, చూశాను ఆవిడ. నేను ఆమెని పిలవమన్నాను. పిలిచామా, నువ్వు కాళ్ళు చేతులు కడుక్కున్నా నాతో పాటు టేబుల్ మీద నువ్వు భోజనం చేయని చెప్పి నేను టోకెన్ డబ్బులు నేను కట్టి ఆ టోకెన్ అక్కడ పెట్టి రమ్మని పిలిచాను. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయింది. టోకెన్ అట్లానే ఉంది. సప్లయర్ వచ్చి నాకు అన్నం పెట్టాడు, ఆవిడ తీసుకురాలి. నేను ఆ సప్లయర్ పిలిచి అడిగాను, ఏదో అక్కడ ఒక మా అమ్మ ఉండాలి కదా ముసలావిడ, ఏమైందయ్యా? నేను ఆవిడకి టోకెన్ కొన్నాను, ఆస్కర్ టు కమ్ అండ్ ఈట్ విత్ మీ, నాతో వాటికి భోజనం చేయడం రమ్మన్నాను. ఆయన అన్నాడు, సార్ మా ఓనర్ గారు మీకు చెప్పమన్నారు సార్, మీరిచ్చే టోకెన్ 40 రూపాయలు 50 రూపాయలు, ఇట్ డజంట్ మ్యాటర్.
అక్కడ అడుక్కుంటున్న అమ్మాయి రోజు వచ్చి తమందరితో కలిసి భోజనం చేస్తే ఇక్కడ హోటల్కి వచ్చేవాళ్ళు అభ్యంతర పడతారని ఆయన అభ్యంతర పడ్డాట. అర్థమైందా మీకు? సమాజంలో కొంతమంది వ్యక్తులను చేర్చుకోవటానికి సమాజం అంగీకరించట్లా. దిస్ ఈజ్ ట్రూ, ఇది వాస్తవం. యేసు దాన్ని బ్రేక్ చేస్తాడు. యేసు బిడ్డలు కూడా బ్రేక్ చేయాలి అట్లాంటి సిచ్యుయేషన్ని. పాపులను చేర్చుకుని వారితో భోజనం చేస్తాడు. ఎవరు పాపు కానివాడు? ఎవరు? ఏది అప్పర్ క్యాస్ట్, ఏది లోయర్ క్యాస్ట్ అండి? అమెరికాలో ఉందా, చైనాలో ఉందా, రష్యాలో ఉందా, జపాన్లో ఉందా, జర్మనీలో ఉందా, ఇజ్రాయెల్లో ఉందా? ఎక్కడుంది ఇది? ఈ కమ్యూనిటీ, ఈ క్యాస్ట్ ఇండియాలోనే ఉంది. కనుక నువ్వు నిజంగా మారుమనసు పొందినవాడు అయితే యూ విల్ నాట్ హ్యావ్ ద బ్యారియర్. ఇలాంటి ఆటంకాలను తోసావతలు మారేస్తావు. ఈ మధ్యన కొన్ని మాటలు విని విచారించాల్సి వస్తుంది. అదేమిటంటే కొన్ని సంఘాలట అంటున్నారట, మేము వేరే క్రైస్తవులం, ఈ క్రైస్తవులం కాదని, మాకు వేరే సమాధుల తోట కావాలని అడిగాట ఒక ఆయన. వాట్ ఈస్ దిస్? ఆర్ యూ ద ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ నాట్? యేసుప్రభుని వెంబడించువాడివేనా ఇలా మాట్లాడుతున్నావు? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆయన వెంబడించడం తేలిక కాదు. ఆయన వెంబడించాలి. పరిచయులు, శాస్త్రులను ఆయన అది చూసాడు, పాపులను చేర్చుకుంటాడు. ఎస్, పాపులనే చేర్చుకోవాలి. పరిశుద్ధులు పిలవటానికి యేసయ్య రాలేదు, పాపులు పిలవటాకే వచ్చాడు. అభ్యంతర పడద్దు. పాపం చేయని వాడు లేడు. పాపం చేసిన వాడు తృణీకరించవద్దు, విసర్జించవద్దు. ఇది మనం గుర్తించాల్సిన పాఠం. చాలా సనుక్కున్నారట. ఆ సనుగుడు మానండి, ఆ సనుగుడు మానండి. ప్రార్థన చేస్తాను. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన వారు సత్రంపాడు నుండి పల్లెపాగు రమాదేవి గారు మరియు భర్త వెస్లీ రాజ్ కుమార్ గారు, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని గారు, కుమారుడు కౌశిక్ రాజకుమార్ గారు. ప్రత్యేక వందనాలు ఈ నలుగురికి. ప్రభువు రమాదేవి గారిని పెద్ద ప్రమాదం నుండి తప్పించినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. రాజ్ కుమార్ గారు మంచి పని చేశారు. ప్రభువుని ఆరాధించడానికి, కృతజ్ఞత చాటడానికి ప్రయత్నించారు. వారిని అభినందిస్తున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము. కౌశిక్ ఇందిరాలను మీరు ఆశీర్వదించండి. రమాదేవి గారిని మీరు దీవించండి. ఆయన వెస్లీ గారిని మీరు ఆశీర్వదించండి. యేసు దివ్యనామమున మా ప్రేక్షకులందరినీ దీవించమని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.